తెలంగాణలో రేషన్ వ్యవస్థలో మరో కీలక మార్పుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురానుంది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ కొత్త కార్డుల ద్వారా రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు లబ్ధిదారులకు సరుకులు నేరుగా అందేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎలా పనిచేస్తాయి, వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీలో కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరుతున్నాయి. ప్రభుత్వం పేదల కోసం ఖరీదైన సన్నబియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ కొంతమంది రేషన్ డీలర్లు, మధ్యవర్తులు అక్రమాలకు పాల్పడుతూ బియ్యాన్ని మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనివల్ల నిజమైన లబ్ధిదారులు నష్టపోతుండగా ప్రభుత్వానికి మాత్రం సరుకులు పంపిణీ చేసినట్లుగా రికార్డులు చూపిస్తున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు సాంకేతిక ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు ప్రస్తుతం ఉన్న కాగితపు కార్డులా కాకుండా ఏటీఎం కార్డు సైజులో ప్లాస్టిక్ స్మార్ట్ కార్డులుగా ఉంటాయి. ఇవి నీటికి తడిసినా, ఎక్కువ కాలం వాడినా పాడవకుండా ఉండేలా రూపొందించారు. ఇప్పటికే ఈ కార్డుల ముద్రణ పూర్తయి జిల్లాలకు పంపించినట్లు సమాచారం. త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభించనున్న ప్రభుత్వం ఆ తర్వాత పాత రేషన్ కార్డులను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో ప్రత్యేక చిప్, మ్యాగ్నెటిక్ స్క్రిప్, అలాగే క్యూఆర్ కోడ్ ఉంటుంది. లబ్ధిదారు రేషన్ షాపుకు వెళ్ళినప్పుడు కార్డును స్కాన్ చేయగానే కుటుంబ వివరాలు, అర్హత, ఇవ్వాల్సిన బియ్యం, ఇతర సరుకుల వివరాలు కంప్యూటర్లో కనిపిస్తాయి. సరుకులు అందించిన తర్వాత ఆ వివరాలు వెంటనే సిస్టంలో నమోదవుతాయి. దీంతో ఎవరు ఎంత సరుకు తీసుకున్నారనే సమాచారం వెంటనే ప్రభుత్వ డేటాబేస్లో నమోదవుతుంది. ప్రస్తుతం కొన్ని చోట్ల లబ్ధిదారులకు రేషన్ రాలేదు అని చెప్పి అదే బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ కార్డుల అమలుతో అలాంటి అక్రమాలకు అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతి లావాదేవీ డిజిటల్గా నమోదవుతుంది. లబ్ధిదారుడు సరుకు తీసుకున్నాడా లేదా అనే విషయం ప్రభుత్వానికి వెంటనే తెలుస్తుంది. దీంతో రేషన్ డీలర్లు తప్పుడు వివరాలు నమోదు చేయడం లేదా సరుకులను మళ్లించడం కష్టమవుతుంది. ఈ స్మార్ట్ కార్డుల మరో ప్రధాన ప్రయోజనం రియల్ టైం డేటా మానిటరింగ్. ఏ జిల్లాకు ఎంత బియ్యం పంపించారు, ఏ రేషన్ షాప్లో ఎంత స్టాక్ మిగిలింది, ఎన్ని కుటుంబాలకు సరుకులు అందాయి, ఎక్కడ కొరత ఉంది వంటి వివరాలన్నీ ప్రభుత్వం నేరుగా తెలుసుకోగలదు. దీనివల్ల సరుకుల సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు అవసరమైన చోట వెంటనే అదనపు నిల్వలను పంపే అవకాశం ఉంటుంది. కొత్త ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డుపై తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగోతో పాటు లబ్ధిదారుడి పేరు, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ వంటి వివరాలు ముద్రిస్తారు. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక నమూనా ప్రకారం సంబంధిత అధికారిక గుర్తింపు అంశాలు కూడా ఉంటాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడి వివరాలు ధృవీకరించబడతాయి. దీంతో నకిలీ కార్డులు లేదా ఇతరుల పేరుతో రేషన్ తీసుకునే అవకాశాలు తగ్గుతాయి. స్మార్ట్ రేషన్ కార్డుల అమలుతో ఒకవైపు లబ్ధిదారులకు సరుకులు ఖచ్చితంగా అందేలా వ్యవస్థ బలోపేతమవుతుంది. మరోవైపు ప్రభుత్వానికి ప్రజా పంపిణీ వ్యవస్థపై పూర్తి పారదర్శకత లభిస్తుంది. రేషన్ పంపిణీలో జాప్యం, అక్రమాలు, స్టాక్ నిర్వహణలో లోపాలు వంటి సమస్యలను సులభంగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీతో రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడంలో ఈ స్మార్ట్ కార్డులు కీలక పాత్ర పోషించనున్నాయి. స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక కీలక మార్పుగా భావిస్తున్నారు. డిజిటల్ సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడం, అక్రమాలకు అడ్డుకట్ట పడడం, లబ్ధిదారులకు సరుకులు నేరుగా అందడం వంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి కూడా రేషన్ పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.